Welcome to 9 Vibes. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ముస్లిం ఓట్లు లేకుండా ఆ పార్టీ గెలవలేదని, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని అన్నారు. అస్సాంలోని గోల్పారాలో పార్టీ నాయకులతో కలిసి అజ్మల్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ముస్లిం ప్రాంతాలకు వెళ్లి మసీదులు, మదర్సాలను సందర్శించి తీసుకురావాలని చెప్పారు. కనీసం 10% ఓట్లు వస్తే మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలము, లేకుంటే మనం చేయలేము అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయవద్దని తమ పార్టీ సభ్యులు మద్దతుదారులకు సూచించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే తమ పార్టీ సభ్యులకు, మద్దతుదారులకు దిశానిర్దేశం చేశామని, ఒక్క ఓటు కూడా బీజేపీకి పడొద్దని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాడటానికి తమ పార్టీ కాంగ్రెస్ కు 11 స్థానాలను ఇచ్చిందని అజ్మల్ గతేడాది నవంబర్లో చెప్పారు. ఈ ఎన్నికల్లో అస్సాంలో తమ పార్టీ 3 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. అస్సాంలోని 14 లోక్సభ స్థానాలకు గాను 3 స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. దుబ్రి, నాగౌ, కరీంగంజ్ స్థానాల్లో పోటీ చేస్తామని, మిగతా 11 సీట్లను బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు కాంగ్రెస్ కు ఇచ్చామని చెప్పారు. ఇండియా కూటమికి ఏఐయుడిఎఫ్ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా రాబోయే లోక్సభ ఎన్నికల కోసం సీట్ల పంపకాల ఒప్పందానికి రావడానికి ఇండియా భాగస్వామ్య పక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం గవాహతికి చేరుకున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ అస్సాం యూనిట్ రాష్ట్ర కార్యవర్గ కోర్ కమిటీ సమావేశాలకు ఆయన అధ్యక్షత నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. కాగా బీజేపీకి అస్సాం నుంచి 9 మంది ఎంపీలు ఉన్నారు. ఆ రాష్ట్రంలో మొత్తం 14 లోక్సభ స్థానాలు ఉండగా కాంగ్రెస్ కు 3, ఏఐయుడిఎఫ్ కు ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.